కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టడం వలన ఆటో కార్మికులు జీవనం గడపడం చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ రోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం హర్షించదగ్గ విషయమే కానీ దానివల్ల నష్టపోతున్న ఆటో కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని అంటూ చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆటో కార్మికుల ఆటోలు తీసుకురాకుండా పోలీసు వారు రాజమహేంద్రవరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని ఆటో కార్మికులు ఆటోలతో ధర్నాలో పాల్గొంటే వారి ఆటోలను సీజ్ చేశామని పోలీసు వారు ఆటో కార్మికులకు చెప్పటంతో ఆటో కార్మికులు ఈ ధర్నా కార్యక్రమానికి ఎక్కువ మంది రాలేకపోయారని అన్నారు. వారి తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఆటో కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్కి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, స్టేట్ ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడయార్, అఖిలపక్ష కమిటీ దేశిరెడ్డి బలరామనాయుడు, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ అధ్యక్షులు సాకా పుల్లారావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కడియం మండల అధ్యక్షులు పి సత్యనారాయణరాజు, యు సత్యబాబు, సిపిఐ టౌన్ సెక్రటరీ వి కొండలరావు, ఐఎఫ్టియు కె జోజీ, డాక్టర్ ఎల్లా వీరభద్రరావు, సిటీ ఎస్సీ సెల్ చైర్మన్ బత్తెన చందర్రావు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు అని చెప్పి ఏర్పాటు చేశారు. దానికి మా అందరికీ కూడా సంతోషమే ఉచిత బస్సు ఇవ్వడం వల్ల. కాకపోతే ఏంటంటే ఈ ఆటో కార్మికులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. గతంలో ఈ ఆటో కార్మికులకు వచ్చే ఆదాయం అంతా పోయింది. ఆడవాళ్ళందరూ బస్సు ఎక్కుతున్నారు తప్ప ఆటో ఎవరు ఎక్కలేదు. వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు. 15 రోజులు అయిపోయింది కానీ ఇవాళ వరకు ఎటువంటి కాంపెన్సేషన్ అనౌన్స్ చేయలేదు. మేము కోరేది ఏంటంటే వాళ్ళకి నెలకే ఆటోకి 10,000 రూపాయలు చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పి కోరుతున్నాం. ఇది మీ ద్వారా ముఖ్యమంత్రి ఎలాగైనా ముఖ్యమంత్రి చేరుకోవాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు 6 పథకాలు అమలు పెద్దలోకి ముందు పెట్టి 6 పథకాల్లో ఈ ఫ్రీ బస్ అనేది ఈరోజు మహిళలకు అందరికీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఇవాళ అనేక రంగాల్లో పనిచేసి కార్మికులు పొందుతున్నారు. అలాగే ఆ రంగంలో ఆటో కార్మికులు చాలా ఎత్తుని ఈరోజు కార్మికులు ఆటో రంగం బతున్నారు. ఇవాళ ఆటో కార్మికులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ అనగానే ఇంకా ఆటో కార్మికులు ఆటో ముఖం ఎవరు కూడా చూడకుండా ఉన్నది. అందుకే ఈ గవర్నమెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా నేను పరిపాలిస్తాను, అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి కేవలం ఆటో కార్మికులందరినీ కూడా రోడ్డు మీద పడేసి ఇవాళ ఆటో కార్మికులకి ఏది కూడా చేయకుండా ఉన్నారు పరిస్థితుల్లో. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఆటో కార్మికులు ఆదుకోనాకి ఇవాళ రోడ్డు ఎక్కాం. ఇవాళ ఆటో కార్మికులకి ప్రత్యేకం 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆ కుటుంబం పోషకాలను ఉంటుందని పార్టీలన్నీ కూడా భావిస్తాను. ఇవాళ వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోమని ఈ కూటమి డిమాండ్ చేస్తాను. ఆదుకోని పరిస్థితుల్లో ఇంకా మరింత ఉద్యమం చేస్తామని సిపిఐ అన్ని పార్టీలు కూడా హెచ్చరించు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ
సిపిఐ ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నిరసన చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆటో పాలసీ ప్రకటించకుండా స్త్రీ శక్తి పథకం ఒకటి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికులను రోడ్డును పాడేశారు. గత నెల రోజులుగా కూడా ఆటో కార్మికులు అడుగుతూ ఉన్నారు, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మీరు అన్ని రకాల పాలసీలు ఏర్పాటు చేశారు. లిక్కర్ పాలసీ ఇచ్చారు, మైనింగ్ పాలసీ ఇచ్చారు, టూరిజం పాలసీ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని పాలసీలు ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టుకోలేక, ఉపాధి అవకాశాలు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్టాండ్లోనే ఆటోలు నిలబడిపోతూ ఉన్నాయి. ఇవాళ ఫ్రీ బస్సు కారణంగా రూరల్ ప్రాంతాల్లో కానీ సిటీ ప్రాంతాల్లో కానీ ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు ఒక కమిటీ వేయలేదు, దీని మీద ఒక కమిషన్ వేయలేదు, వాళ్ళ క్యాబినెట్లో చర్చించలేదు. అసలు ఈ ఆటో కార్మికులకి 3 నెలలకు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా? మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు, టీకే విశ్వేశ్వరరెడ్డి గారు. అయ్యా, రాజమండ్రి వెనకబడిన ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ఉన్న ప్రాంతం, ఉపాధి లేని ప్రాంతం, నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ, అఖిలపక్షం, ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం అని చెప్పి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారు, అప్పుడప్పుడు నిజాలు మాట చేస్తూ ఉంటాడు. చాలా అరుదుగా స్త్రీశక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ, మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, ఆటో ఓనర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని, కోరుకొండలో ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చారు. ఇవాళ లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు, అందరూ బస్సుగా వచ్చేస్తున్నారు ఇక్కడ బజార్ చేయాలంటే. మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకే ఒక 10,000 రూపాయలు ఈ ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి, సీఎం గారికి కూడా. మరి దాని మీద సరైన స్పందన లేదు. గతంలో సీఎం గారు చెప్పారు, ఒక 15 రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేస్తాను, వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు. కానీ ఆయన ఏం చూడలేదు. 15 రోజులు ఇప్పుడు దాటిపోయింది. మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్కి వెళ్ళి, ఇప్పుడు మనకి ఇంచుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయక చవితి జరుగుతుంది. ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ 130 ఉంది ఈవేళ సిటీలో. ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో చీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. దానివల్ల ఆటో కార్మికులు అందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఒకసారి ఆటోలు సీజ్ చేస్తే మళ్ళీ వదలాలంటే వీళ్ళకి అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుందో, ఏమవుతుందో. దాని గురించి ఆటో కార్మికులు అందరూ కూడా భయపడి రావడానికి వెనుకంజ వేశారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి, మరి ఇవాళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆవిడ క్లియర్గా చెప్పారు, నేను కలెక్టర్ గారికి పంపిస్తాను, అక్కడి నుంచి సీఎం గారికి ఇది వెళ్తుందని చెప్పి చెప్పడం